ప్రముఖ కవయిత్రి డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ స్థాపించిన విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ వార్షికోత్సవం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రముఖ కవి డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు టీడీ జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి పండిట్ రాసిన మార్మిక గజల్ సంపుటిని హిందీ తెలుగు గజల్ క్యాసెట్లను జనార్దన్ ఆవిష్కరించారు. సాహిత్య ప్రస్థానంలో ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. అనంతరం ప్రముఖ గజల్ గాయకుడు ఆదిత్యరామ్ను నేషనల్ గజల్ లెజెండరీ సింగర్ అవార్డుతో ఘనంగా సన్మానించారు. పలువురు గజల్ కవులు, గాయకులు, కళాకారులకు విజేఎఫ్ జాతీయ పురస్కారాలను అందజేశారు. తెలుగువన్ అధినేత రవిశంకర్, విశ్రాంత అధికారులు నరసింహప్ప, జీవన్ లాల్ లవాడియాతో పాటు పలువురు సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ముఖ్యంగా ఈ విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ పెట్టిన యొక్క లక్ష్యం ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్నీ కూడా మా సోదరుడు కళారత్న బిక్కి కృష్ణ ఆయన సహకారం లేనిదే నేను మా ఈ విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ నడవలేదు. ఆయన ఒక సుప్రసిద్ధ కవి, గజల్ కవి, విమర్శకులు, విశ్లేషకులు, పరిశోధకులు కూడా. వారిలో ఉంటే ఒక మంచి గుణం ఏంటంటే అసూయ లేకుండా ప్రతి చిన్న కవిని, ప్రతి మనిషిని వాళ్ళని కవులుగా దీనిలోకి ఆరాలకి లాగేస్తుంటారు, ప్రోత్సహిస్తూ ఆ విధంగా ఎంతో మంది గజల్ కవులైనారు, కవయిత్రులైనారు, కవులుగా రాస్తూ. ఇక ముఖ్యంగా ఒక్క చంద్రబాబు నాయుడు గారే భారతదేశంలో అత్యధికంగా 4,000 ఇస్తున్నారు పెన్షన్. ఎందుకు? మిగిలిన వాళ్ళతో పోటీగా బతకటం కోసం ఒక ఆసరాకి. అట్లనే తెలుగు భాషను కూడా గొప్పగా ఆయన ఆదరించాడు, అభిమానించాడు. భాషనే కాదు, కళలని, కవులని అందరినీ ప్రోత్సహించాడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఆ విధమైన ప్రోత్సాహం ఉన్నటువంటి ప్రభుత్వాల్లో రావట్లేదనేది వేదిక మీద ఉన్న పెద్దలందరూ చెప్పారు. తప్పకుండా మీరు చెప్పిన సందేశాన్ని ప్రతి అంశం నోట్ చేసుకున్నాను. ఇప్పుడే నరసింహప్ప గారికి చెప్పారు, తెలుగు కల్చరల్ విభాగాన్ని ఆంధ్రప్రదేశ్లో మనం అభివృద్ధి చేయాలి అంటే ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వండి. మీరు దోహదం చేస్తానంటే మనం కలిసి కూర్చొని మాట్లాడదాం. నేను మీటింగ్ అరేంజ్ చేస్తాను. దానికి కాంట్రిబ్యూట్ చేయగలిగినటువంటి వాళ్ళని మీరు ఐడెంటిఫై చేయండి.